మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇంతకుముందు మనము కామన్ రూట్ మీద లాస్ట్ వీడియోలో కామన్ రూట్ మీద చూసాం. రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి కామన్ రూట్ సో ఎలా ఉన్నది చూసాం. ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది కండిషన్ బిట్వీన్ ఏబిసిడి. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చి హ్యావ్ కామన్ రూట్ అన్నాడు. కానీ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒకటేమో ఎలా ఉంది, క్యూబిక్ ఈక్వేషన్ ఉంది, ఇంకోటేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో చూసింది ఏంటంటే రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కామన్ రూట్ ఎలా కనుక్కోవాలనేది చూసాం. కానీ ఇప్పుడు ఒకటేమో సెకండ్ డిగ్రీ, ఒకటేమో థర్డ్ డిగ్రీ, ఎలా కనుక్కోవాలి కామన్ రూట్. ఓన్లీ ఇవే కాదు, ఏమైనా డిఫరెంట్ పవర్స్ ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలని చూద్దాం. ఇది చాలా 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 పవర్ఫుల్ పాయింట్. చాలా మందికి ఇలాంటి క్వశ్చన్ చేయరు, 99% చేయరు. ఇందులో మంచి లాజిక్ ఉంటుంది. నిజంగా వినడం నేను చెప్పాలంటే కొద్దిగా ఎక్కువ చెప్పినట్టు ఉండొచ్చేమో, కానీ మీ అదృష్టమే. ఇట్లాంటి క్వశ్చన్ వస్తే చాలా మంది మనం ఇంతకుముందు చూసాము 1%కే మార్కులు వస్తున్నాయి, కొంతమంది ఎక్కడో ఉంటున్నారని. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే ఇలాంటి క్వశ్చన్ పడింది అనుకోండి అంతే, చాలా పైకి లిఫ్ట్ అయిపోతారు. ఎందుకంటే చాలా మంది చేయని క్వశ్చన్, అందులో డిఫికల్ట్ క్వశ్చన్ చేస్తే చాలా మంది మనం ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఒక్కోసారి టైం బాగుండి ప్యాసేజ్లో రావచ్చు ఇలాంటి క్వశ్చన్. కొంతమందికి టైం బాగుండొచ్చు, కొంతమంది బాగాలేకపోవచ్చు. తెలిసిన వాళ్ళకి బాగుంటుంది. ప్యాసేజ్లో వస్తే ఇంకా చాలా డేంజర్. ఎందుకంటే ప్యాసేజ్లో 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది రాలేదంటే 3 క్వశ్చన్స్ పోతాయి. ఎవరికైతే వస్తాయో 3కి 3 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఒక్క క్వశ్చన్లోనే ఎంతో డిఫరెన్స్ వస్తే ఇంకా 3 క్వశ్చన్స్ ప్యాసేజ్లో వచ్చింది అంటే దీని కాన్సెప్ట్ మీద ఇంకా అసలు రాని వాళ్ళకి అంత కిందకి వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళు మాత్రం ఒకేసారి ఎంత 3 బిట్స్ అంటే ఎన్ని మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. చాలా చాలా పవర్ఫుల్ పాయింట్, గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా చాలా మంది మర్చిపోతారు. 99% తెలీదు. కావాలంటే మీ నైబర్స్, కజిన్స్ ఉంటే జస్ట్ ఈ క్వశ్చన్ ఇచ్చి చేయమనండి, చేయరు. 99% చేయరు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు మనం నేర్చుకున్నప్పుడే సో ఇది క్వశ్చన్ కంటే కూడా ఈ కాన్సెప్ట్ చాలా చాలా పవర్ఫుల్. సరే, ఇక్కడ రెండు డిఫరెంట్ పవర్స్ అంటే ఒకటి సెకండ్ డిగ్రీ, ఒకటేమో థర్డ్ డిగ్రీ. ఓన్లీ నేను ఇవే చెప్పట్లేదు. డిఫరెంట్ పవర్స్ ఉన్నప్పుడు అంటే ఒకటి క్యూబిక్, ఒకటి 4th డిగ్రీ, లేదంటే ఒకటి క్యూబిక్ ఈక్వేషన్, ఒకటి 5th డిగ్రీ ఈక్వేషన్. ఇలా డిఫరెంట్ పవర్స్ ఉన్నప్పుడు కామన్ రూట్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. సో దానికంటే బిఫోర్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సో ఆ కాన్సెప్ట్ చూసి మనం చూద్దాం. సో కామన్ రూట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే, సపోజ్ ఒక ఈక్వేషన్ f(x) ఏదో ఇస్తాడు. సో f(x) అనేది ఇట్లా x³ ప్లస్ 2x² ప్లస్ 3x ప్లస్ 5 అని ఇస్తాడు. అలాగే ఇంకో ఈక్వేషన్ ఇస్తాడు ఏంటంటే g(x). సో g(x) అనేది x² ప్లస్ 3x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఈ రెండు డిఫరెంట్ పవర్స్. సో వీటికి కామన్ రూట్ ఎలా కనుక్కోవాలి అంటే సపోజ్ ఆల్ఫా అనేది కామన్ రూట్ అయితే, ఆల్ఫా అనేది కామన్ రూట్ అంటే ఏంటి అర్థం? ఆల్ఫా అనేది ఫస్ట్ దానికి రూట్ అవుతుంది, సెకండ్ దానికి రూట్ అవుతుంది. అంటే ఆ కామన్ రూట్ ఏంటో తెలియదు, మనం ఆల్ఫా అనుకుందాం. మరి ఆల్ఫా అనేది ఫస్ట్ దానికి రూట్ అయితే ఖచ్చితంగా f(ఆల్ఫా) 0 అవ్వాలనా లేదా? అలాగే దీన్ని కూడా ఆల్ఫా రూట్ అయితే g(ఆల్ఫా) కూడా 0నా కాదా? ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి కదా. నేను ఈ క్వశ్చన్కి ఏం చేస్తానంటే దీని ఈక్వేషన్ 1 అనుకొని, దీని ఈక్వేషన్ 2 అనుకొని చేస్తాను. అంటే ఇప్పుడు దీని ఈక్వేషన్ 1, 2 అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈక్వేషన్ అంటే క్వశ్చన్ రఫ్గా రాశాను. సో ఎగ్జాక్ట్గా రావచ్చు, రాకపోవచ్చు. సో మెథడ్ నేను ఇక్కడ రఫ్గా రాశాను, అంటే ప్రాసెస్ ఎలా చేయాలనేది. దీనికి నేను ఒక కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేస్తా. h(x) అనేది కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేస్తా. ఆ ఈక్వేషన్ ఎలా క్రియేట్ చేస్తున్నానంటే f(x) మైనస్ x ఇంటూ g(x) అని రాస్తున్నాను. అప్పుడు ఆల్ఫా అనేది దీనికి రూట్ అయితే, కామన్ రూట్ అయితే దీన్ని కూడా రూట్ అవుతుంది. h(x) కూడా అంటే కొత్త క్వశ్చన్ క్రియేట్ చేసాం కదా, కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేసాం కదా, ఆల్ఫా అనేది దానికి కూడా రూట్ అవుతుంది, ఆల్ఫా అనేది దీనికి కూడా రూట్ అవుతుంది. అదెట్లా అంటే ఓన్లీ ఇదే కాదు, ఒక్కొక్కసారి మైనస్ ప్లస్ ఉండొచ్చు క్వశ్చన్ బట్టి. అంటే మన ఇక్కడ క్వశ్చన్లో నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే బెటర్ అని ఫీల్ అయ్యాను కాబట్టి నేను సబ్ట్రాక్ట్ చేశాను. ఆల్వేస్ అలా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి యాడ్ చేస్తే బెటర్ అనిపించవచ్చు. ఎలా అనిపిస్తుందో తర్వాత చూద్దాం. సో ఒక్కోసారి ఇలా చేస్తే బెటర్.
సో అంటే ఆల్ఫా అనేది దీనికి రూట్ అయితే దీనికి కూడా రూట్ అవుతుంది, ఇదే కాదు ఒకవేళ ఒకటి ఫోర్త్ డిగ్రీ ఒకటి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చామనుకోండి, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫోర్త్ డిగ్రీ జీ ఆఫ్ ఎక్స్ అనేది సెకండ్ డిగ్రీ అనుకోండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈ కొత్త క్వశ్చన్, అంటే దీనికి క్యూ ఆఫ్ ఎక్స్ అన్నాం. సో దీన్ని కూడా అంటే ఒకవేళ ఈ క్వశ్చన్ కాదు, ఇది ఫోర్త్ డిగ్రీ ఉంటే సెకండ్ డిగ్రీ ఉంటే సో దీనికి కూడా ఆల్ఫా రూట్ అవుతుంది. ఎలా తెలుస్తుంది అంటే చూడండి, నేను ఎక్స్ ప్లస్ ఇక్కడ ఆల్ఫా పెడితే ఏమొస్తుంది చూడండి, ఎక్స్ ప్లస్లో ఆల్ఫా పెడితే హెచ్ ఆఫ్ ఆల్ఫా, రైట్ సైడ్ ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఇంటూ జీ ఆఫ్ ఆల్ఫా. సో ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఆల్ఫా జీరో అన్నామా, జీ ఆల్ఫా అనేది జీరో అన్నామా, కాబట్టి రెండు జీరోలు అయినాయి కాబట్టి ఇది జీరో మైనస్ ఆల్ఫా ఇంటూ జీరో ఏమవుతుంది జీరో అయింది. మరి హెచ్ ఆఫ్ ఆల్ఫా జీరో అయింది కాబట్టి మరి ఆల్ఫా అనేది ఏమవుతుంది రూట్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అవుతుందా కాదా, ఎందుకంటే హెచ్ ఆఫ్ ఎక్స్ ని సాటిస్ఫై అయింది కదా. సో ఏదన్నా రాయొచ్చు, అంటే మైనస్ రాయొచ్చు ప్లస్ రాయొచ్చు, ఏది తర్వాత రాయాలో ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ అయితే ఏది రాయాలో తర్వాత చూద్దాం. సో దీనికి రూట్ అవుతుందా లేదా, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ఫా అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి జీ ఆఫ్ ఎక్స్ కి రూట్ అయితే హెచ్ ఆఫ్ ఎక్స్ కి రూట్ అవుతుందా కాదా, అంటే ఇక్కడ మైనస్ ఎందుకు రాసామో తర్వాత చూద్దాం. దీనికి రూట్ అవుతుందా లేదా, సాటిస్ఫై అయింది కదా, మరి దీనికి అవుతుందా కాదా. ఇక్కడ ఒకటి రాయండి, ఎక్స్ ప్లస్ ఆల్ఫా పెడితే హెచ్ ఆఫ్ ఆల్ఫా, సో ఇదేంటి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ జీ ఆఫ్ ఆల్ఫా. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా జీరో, జీ ఆల్ఫా కూడా జీరో, సో రెండు కూడా జీరో ఉన్నాయి కాబట్టి హెచ్ ఆల్ఫా జీరో చెప్పింది కాబట్టి ఆల్ఫా ఇస్ ద రూట్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇది కూడా అంటే ఆల్ఫా అనేది ఈ రెండింటికి రూట్ అయితే దీన్ని కూడా రూట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, అంటే ఇక్కడ ఏమన్నా రాసుకోవచ్చు, ఏది రాసుకోవాలో తో చూద్దాం. ఇది జీరో ఇది జీరో, జీరో ఇంటి ఇక్కడ ఏది ఉంటే ఏంటి, జీరో ఇంటి ఏది ఉన్నా కూడా జీరోనే కదా, కాబట్టి క్యూ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది అంటే ఇది క్యూ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఆల్ఫా రాశాం కాబట్టి సో జీరో అవుతుంది, కాబట్టి ఆల్ఫా అనేది ఈ క్యూ ఆఫ్ ఎక్స్ కూడా రూట్ అవుతుంది. సో అంటే అన్నిటినీ సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది, ఆల్ఫా అనేది రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కాంబినేషన్ తోటి ఏ ఈక్వేషన్ రాసినా, అంటే ఇవన్నీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్, ఇక్కడ మైనస్ రాశాను, ఇక్కడ ప్లస్ రాశాను, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఒక కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేశాను, ఇక్కడేమో హెచ్ ఆఫ్ ఎక్స్ క్రియేట్ చేశాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్, ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ లో ఈక్వేషన్ క్రియేట్ చేశాను, ఇక్కడ కూడా ఏంటి క్యూ ఆఫ్ ఎక్స్ అని ఒక ఈక్వేషన్ క్రియేట్ చేశాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్. ఆల్ఫా అనేది అన్ని నేను రాసిన వాటి ప్రతి దాన్ని సాటిస్ఫై అయింది. రీజన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా జీరో, జీ ఆఫ్ ఆల్ఫా జీరో కాబట్టి రైట్ సైడ్ జీరో అయిపోతుంది కాబట్టి అన్నిటిని సాటిస్ఫై అయింది. అంటే ఇలా కాంబినేషన్స్ ఏం రాసినా కూడా అయిపోతుంది. సరే ఇప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా మనకు అర్థమైందంటే ఏం రాస్తే ఏమవుతుంది, ఎందుకంటే ఇది జీరో ఇది జీరో, ఇక్కడ ఏది రాస్తే ఏమవుతుంది, ఏం రాసినా కూడా ప్రాబ్లం లేదు, ఏమన్నా రాసుకోవచ్చు. మరి ఏం రాసుకోవాలి ఏది రాసుకోవాలి అంటే సో మనకి యూజ్ ఉండే విధంగా రాసుకోవాలి. ఇక్కడ ఈ క్వశ్చన్లో నేను మైనస్ ఎందుకు రాశాను అంటే సో ఇక్కడ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్స్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ క్యూబ్ ఉంది, సో దీన్ని ఎక్స్ పెట్టి అంటే జీ ఆఫ్ ఎక్స్ ఏం చేస్తున్నాం ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు ఇది ఏమవుతుంది క్యూబిక్ అయిపోతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది, ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మైనస్ రాయడానికి రీజన్ ఏంటంటే టార్గెట్ ఏంటంటే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఆ రూట్ కనుక్కోవడం ఈజీ. అంటే ఇప్పుడు ఈక్వేషన్లో ఇప్పుడు మనకి ఆల్ఫా అనేది దీనికి రూట్ అని అర్థమైపోయింది. సో ఎందుకు ఇక్కడ మైనస్ రాశాను అంటే ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అదే సేమ్. సో ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో జీ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 6x. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తున్నాం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకు మైనస్ రాసిన ఇప్పుడు అర్థమైందా, ఈ హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయ్యే విధంగా మనం అక్కడ అవసరాన్ని బట్టి రాసుకుంటాం. అంటే ఇక్కడ రెండిట్లో సేమ్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేశారు. ఒకవేళ క్వశ్చన్లో ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి అప్పుడు ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది,
అప్పుడు యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. టార్గెట్ ఏంటంటే మనకి హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయిపోవాలి. హైయెస్ట్ పవర్ ఏం కావాలి? క్యాన్సిల్ అయిపోవాలి. అంటే ఏం చేస్తే క్యాన్సిల్ అవుతుంది చేస్తాం. అంటే సబ్ట్రాక్ట్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది హైయెస్ట్ పవర్ అంటే చేస్తాం. లేదంటే ఆపోజిట్ సైన్స్ అనుకుండా రెండింటికి యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమి ఇక్కడ 2x³ ఉంటుంది, ఇక్కడ x² ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? 2x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. ఎందుకంటే అక్కడ 2x³ ఉంది కదా. ఒకవేళ క్వశ్చన్లో 2x³ ఉంది, ఇక్కడ కూడా 2x³ వస్తేనే కదా మనకి హైయెస్ట్ పవర్. అసలు టార్గెట్ ఏంటి ఇక్కడ? మనకి హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అవడం. కాబట్టి దీన్ని కూడా 2x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకోండి, అప్పుడు కొత్త ఈక్వేషన్ ఎలా క్రియేట్ చేస్తాం? f(x) మైనస్ 2 ఇంటూ g(x), 2x ఇంటూ g(x). అంటే మన టార్గెట్ ఏంటంటే రెండిట్లో హైయెస్ట్ పవర్, అంటే ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత హైయెస్ట్ పవర్ సేమ్ ఉండాలి, కోఎఫిషియంట్ కూడా సేమ్ ఉంటే అప్పుడు మనకి ఆ టర్మ్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 2 ఉంటే, ఇక్కడ 2x³ ఉంటే, అప్పుడు ఇక్కడ కూడా 2x³ ఉంటేనే ఆ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి అప్పుడు దీన్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? 2x పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే కొత్త ఈక్వేషన్ క్రియేట్ అవుతుంది. సో ఆల్ఫా అనేది దీనికి రూటు, దీనికి రూట్ అయితే అప్పుడు దీనికి రూట్ అవ్వదా? ఎందుకంటే f(α) 0 మైనస్ 2x ఇంటూ g(α) 0. ఇది 0, ఇది 0. సో 0 మైనస్ 0 0. కాబట్టి h(α) ఏమవుతుంది? 0 అవుతుంది. h(α) ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇక్కడ మనకి 2 లేదు ఈక్వేషన్లో. సో అది టెక్నిక్. ఇప్పుడు సరే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వచ్చేస్తే, ఇప్పుడు ఉన్న అకార్డింగ్ టు క్వశ్చన్ మనం వచ్చేస్తే సేమ్ చేసాం. ఇక్కడ x పెట్టి మల్టిప్లికేషన్ సబ్ట్రాక్ట్ చేస్తే బెటర్, ఎందుకంటే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు క్వాడ్రాటిక్ వచ్చేస్తుంది. అంటే ఏంటి? -x². నెక్స్ట్ ఇది ఏంటి? -x. ఇది క్వశ్చన్కి వస్తుందా రాదు? రఫ్గా రాసింది కాబట్టి సో రావచ్చు, రాకపోవచ్చు. సో ఈక్వల్ టు, అంటే ప్రాసెస్ అనేది చూద్దాం మనం అంతే. సో ఈక్వల్ టు 0. ఇప్పుడు కామన్ రూట్ కావాలి. ఒక్కోసారి ఇది లీనియర్ వచ్చింది అనుకోండి, అంటే సపోజ్ ఇక్కడ అంటే క్వాడ్రాటిక్ వచ్చింది, ఒక్కోసారి లీనియర్ అవ్వచ్చు. అంటే సపోజ్ ఇట్లా x-2 వచ్చింది అనుకోండి, అప్పుడు x = 2నే కామన్ రూట్. x = 2నే కామన్ రూట్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి దీనికి 2 రూట్స్ వస్తాయి. అందులో ఏ రూట్ అయినా కామన్ రూట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇది క్వాడ్రాటిక్ వస్తుంది, ఇది క్వాడ్రాటిక్ వస్తుంది. రెండిట్లో ఇందులో రూట్స్ కనుక్కుంటారు, ఇందులో రూట్స్ కనుక్కుంటారు. కామన్ ఏది ఉంటే అదే ఆన్సర్. సో ఇది రఫ్గా రాసింది కాబట్టి వస్తుందో రాదో డౌట్. సో మనం ఎగ్జాక్ట్గా ఉన్న క్వశ్చనే చూద్దాం ఒకసారి. సో ఇది కూడా అంతే కదా క్వశ్చన్. ఇది క్యూబిక్, అది క్వాడ్రాటిక్. ఇంతకుముందు చెప్పింది అదే కదా. సో ఇది క్యూబిక్, క్వాడ్రాటిక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీన్ని. సో దీన్ని f(x) అని పేరు పెడదాం, దీన్ని g(x) అని పేరు పెడదాం. సో ఈ రెండింటికి కామన్ రూట్ ఒకటేమో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎగ్జాంపుల్, ఇదేమో క్యూబిక్, అదేమో క్వాడ్రాటిక్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెండింటికి హైయెస్ట్ పవర్ సేమ్ చేయాలి. సో ఇక్కడ కోఎఫిషియంట్ అయితే సేమ్ ఉంది, ఇక్కడ 2a ఉంది, ఇక్కడ కూడా 2a ఉంది. కాకపోతే ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x² ఉంది. ఇప్పుడు ఒక కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేస్తాం. ఎలా అంటే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయ్యే విధంగా ఏమన్నా రాసుకోవచ్చు కాంబినేషన్. f(x) g(x)లో కాంబినేషన్ ఏమన్నా రాయొచ్చు. ఇక్కడ ఏది రాస్తే బెస్ట్? f(x) మైనస్ x ఇంటూ g(x) రాస్తే బెస్ట్. ఎందుకు బెస్ట్? ఇక్కడ 2a x³, ఇక్కడ కూడా దీన్ని x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 2a x³. ఆ హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ప్లస్ రాయండి. ఒకవేళ ఇక్కడ 2a ఉంది, ఇక్కడ ఒట్టి ఏనే ఉందనుకోండి, అప్పుడు అంటే ఒట్టి 2aనే ఉందనుకోండి, 2 లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ 2a ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2a రావాలంటే ఏం చేయాలి? 2x. పాయింట్ అర్థమవుతుందా? హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ సేమ్ వచ్చే విధంగా చేయాలంతే. అంటే దేని పెట్టి మల్టిప్లికేషన్ చేయాలంటే దేని పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే రెండిట్లో హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ సేమ్ వస్తుందో అది చేయాలి. తర్వాత యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా ఎలా తెలుస్తుంది అంటే, యాడ్ చేస్తే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అవుతుందా, లేదంటే సబ్ట్రాక్ట్ చేస్తే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అవుతుందా చూసుకొని ఏం చేస్తే క్యాన్సిల్ అవుతుందో అది చేయాలి క్వశ్చన్లో. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో సో ఇక్కడ ఆల్రెడీ pa ఉంది కాబట్టి సో కోఎఫిషియంట్స్ ఆల్రెడీ సేమ్, జస్ట్ x పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే చాలు. సో ఇప్పుడు ఆల్ఫా అనేది కామన్ రూట్ అనుకుంటే, అంటే f(α) అనేది ఆల్ఫా అనేది కామన్ రూట్ అనుకుంటే f(α) 0 అవుతుంది, నెక్స్ట్ g(α) కూడా 0 అవుతుంది. కాబట్టి h(α) అనేది ఖచ్చితంగా 0నే అవుతుంది. సో h(α) అంటే ఏంటప్పుడు? సో h(α) అంటే f(α) మైనస్ ఆల్ఫా ఇంటూ g(α).
సో ఇది జీరో కాబట్టి జీరో అయిపోతుంది. హెచ్ ఆఫ్ ఆల్ఫా జీరో అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ద రూట్ ఆఫ్ ది హెచ్ ఆఫ్ ఎక్స్. సో రూట్ ఆఫ్ ది హెచ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం హెచ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. సో హెచ్ ఆఫ్ ఎక్స్ కావాలంటే ఎలా వస్తుంది? సో ఫస్ట్ 2ax³ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసేయండి. 2ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0. సో రెండో ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 2ax³. సో దీన్ని ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 3bx². నెక్స్ట్ దీన్ని ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి 4cx ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంటి? సబ్ట్రాక్ట్ చేసేస్తే సో హెచ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో ఏంటి? 2ax³ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ bx² మైనస్ 3bx² అంటే మైనస్ 2bx² వస్తుంది. నెక్స్ట్ ఇది మైనస్ ఇది అంటే మైనస్ 3cx. నెక్స్ట్ ప్లస్ d ఈక్వల్ టు 0. సో లేదంటే మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ మైనస్ కామన్ తీసి అది తీసుకెళ్ళిపోతాం. ఈక్వల్ టు 0 అనే కదా, కామన్ వస్తే తీసేయచ్చు. సో లేదంటే బోత్ సైడ్స్ మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి మైనస్ పెట్టి మల్టిప్లికేషన్ చేసిన నష్టం ఏం లేదు. కాబట్టి 2bx² ప్లస్ IS4కి నెగిటివ్ లేకపోతే బెటర్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో 3x మైనస్ d ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆల్ఫా అనేది కామన్ రూట్ అన్నాం కాబట్టి సో హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా రూట్ అవుతుంది. ఆల్ఫా అనేది దీనికి రూట్ అవుతుంది, దీనికి రూట్ అవుతుంది, దీని కూడా రూట్ అవుతుంది. ఇప్పుడు ఆ కామన్ రూట్ కనుక్కోవాలంటే మనకి రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉంటే కండిషన్ తెలుసు. మరి ఇప్పుడు ఇది క్యూబిక్, అది క్వాడ్రాటిక్ ఉంది. ఎలా చేస్తామంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయడం వల్ల మనకు వచ్చిన న్యూ ఈక్వేషన్ ఏమైందంటే క్వాడ్రాటిక్ వచ్చేసింది. ఇది కూడా క్వాడ్రాటికే. సో జీ ఆఫ్ ఎక్స్ క్వాడ్రాటికే, హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా క్వాడ్రాటికే. రెండిటికి ఏముంది? కామన్ రూట్ ఉంది. రెండు క్వాడ్రాటిక్కి కామన్ రూట్ ఉంటే ఏం చేయాలో మనకు తెలుసు. సో ఇది హెచ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? సో జీ ఆఫ్ ఎక్స్ అంటే 2ax² ప్లస్ 3bx ప్లస్ 4c. సో ఈ రెండిటికి కామన్ రూట్. సో హెచ్ ఆఫ్ ఎక్స్కి జీ ఆఫ్ ఎక్స్ రెండు కూడా క్వాడ్రాటికే కదా. సో క్వాడ్రాటిక్కి కామన్ రూట్ అంటే మనకి తెలుసు ఏంటి? ఫస్ట్ x² కోఎఫిషియంట్స్ ఎలా రాయాలో చూడండి. సో ఇంతకుముందు చెప్పాను ఫార్ములా. డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియో ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ లాస్ట్ చూద్దాం. సో డైరెక్ట్గా నేను ఫార్ములా లేకుండా టెక్నిక్ చెప్పాను. ఫార్ములా ఉంటుంది, ఫార్ములా లేకుండా రాసేద్దాం. సో x² కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత? 2b. సో డైరెక్ట్ కండిషన్ రాసేస్తున్నాను 2b. ఇందులో కాన్స్టెంట్ 2b ఇంటూ 4c. సో 2b ఇంటూ 4c డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. సో 2b ఇంటూ 4c అంటే ఎంత? 8bc. సో 8bc మైనస్ నెక్స్ట్ ఇందులో x కోఎఫిషియంట్, ఇందులో కాన్స్టెంట్. సో మైనస్. సో 2a ఇంటూ d మైనస్ 2ad. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 2ad హోల్ స్క్వేర్. సో ఒకసారి ఇందులో x² కోఎఫిషియంట్ ఉంది, ఇందులో కాన్స్టెంట్ మైనస్, ఇందులో x² కోఎఫిషియంట్, ఇందులో కాన్స్టెంట్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియో చూసుకోండి. రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కండిషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఫస్ట్ 2 లైన్స్. సో 2b ఇంటూ 3b ఎంత? 6b². డౌట్ ఉంటే ప్రీవియస్ వన్ చూసుకోండి. నెక్స్ట్ మైనస్ 2a ఇంటూ 3c అంటే మైనస్ 6ac. క్యాల్కులేషన్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా ఓకే. 6b² మైనస్ 6ac. సో ఇంటూ ఒక్కోసారి క్యాల్కులేషన్ మిస్టేక్స్ చేయొచ్చు, చూసుకోండి మీరు. సో నెక్స్ట్ 3c ఇంటూ 4c ఎంత? 12c² మైనస్ 3b ఇంటూ మైనస్ d మైనస్ 3bd. ఆ మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది? ప్లస్. సో 3bd అవుతుంది. సో ఇది కండిషన్. వాడు అడిగింది ఏంటి? ఫైండ్ ది కండిషన్ బిట్వీన్ ABCD అన్నాడు. సో ఇది కండిషన్. సో ఆన్సర్ ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే నా కామన్ తీస్తుంది, ఇక్కడ 2 కామన్ వచ్చేస్తుంది, కామన్ తీసేయండి. ఆన్సర్ లేదు కానీ ఫీల్ అవ్వద్దు. సో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 2 కామన్ తీసారనుకోండి, 2² అంటే బయటకు వస్తే 4 అవుతుంది. సో ఇక్కడ 2 తీసేసాం కాబట్టి ఇక్కడ ఏంటి? 4bc. ఇక్కడ 2 కామన్ తీసాం కాబట్టి ad హోల్ స్క్వేర్. 2 బయటకు వచ్చేసరికి 2² ఎంత? 4. ఇందులో 6 కామన్ వస్తుంది. సో ఈక్వల్ టు 6 ఇంటూ b² మైనస్ ac
అలాగే ఇక్కడ ఒకటి 3 కామన్ వస్తుంది రెండిట్లో. సో 3 కామన్ తీస్తే 3 × 6 18 ఇంటూ సి స్క్వేర్, సారీ ఇదంతా 3 కదా కామన్ తీసింది, ఓకే 4c² ప్లస్ బీడి. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2, ఇక్కడ ఎంత 3. సో ఇలా వస్తుంది. సో ఇది కండిషన్. ఒకవేళ 2 అటు సైడ్ ఉంటే అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ఇది ప్రాసెస్. చూడండి, సో కండిషన్ అంటే ఆన్సర్ ఇలాగే ఉండొచ్చు. ఒకవేళ 2 అటు ఉంటే అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ఇది ప్రాసెస్. సో కామన్ రూట్ కనుక్కోవడానికి ప్రాసెస్ ఇలా. డిఫరెంట్ పవర్స్ ఉన్నప్పుడు ఇలా చేయాలి. సో ఏం చేస్తే అంటే ఇక్కడ ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాం, ఏం చేస్తే బోత్ సైడ్స్ రెండిట్లో హైయెస్ట్ పవర్ సేమ్ అవుతుంది. హైయెస్ట్ పవర్ సేమ్ ఉంటే ఆ తర్వాత హైయెస్ట్ పవర్ సేమ్ ఉండాలి, సేమ్ టైం దాని కోఎఫిషియంట్ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 2a ఇక్కడ 2a ఉంది కాబట్టి ఓకే. ఒకవేళ ఇక్కడ 2 లేకపోతే దీన్ని ఏం చేయాలి, 2x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు కోఎఫిషియంట్ పవర్ సేమ్ అవుతుంది, కోఎఫిషియంట్ కూడా సేమ్ అవుతుంది. సో పవర్ సేమ్ ఉండాలి, కోఎఫిషియంట్ రెండు సేమ్ ఉండాలి, ఉంటేనే కదా సబ్ట్రాక్ట్ చేస్తే క్యాన్సిల్ అయిపోయేది. ఒకవేళ ఆపోజిట్ సైడ్ ఉంటే యాడ్ చేయాలి. మన టార్గెట్ ఏంటంటే హైయెస్ట్ పవర్ని క్యాన్సిల్ చేసి, అంటే ఒక కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయాలి ఇన్ కాంబినేషన్ ఆఫ్ f(x) అండ్ g(x). టార్గెట్ ఏంటంటే హైయెస్ట్ పవర్ ఎలిమినేట్ అయ్యే విధంగా ఏం చేస్తే ఎలిమినేట్ అవుతుందో హైయెస్ట్ పవర్ అది చేసేయాలి అంతే. ఎక్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారా, x² పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారా, లేదు 2x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తారా, యాడ్ చేస్తారా, సబ్ట్రాక్ట్ చేస్తారా అనేది ఏం చేస్తే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అవుతుందో అదే చేస్తాం, అంతే సింపుల్. సో ఇంకొకటి కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్వశ్చన్ చూద్దాం. ఇది ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. సో ఇది ఒక క్యూబిక్ ఈక్వేషన్. సో ఇదేమో 4th డిగ్రీ ఈక్వేషన్. సో క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే రెండు ఈక్వేషన్, ఒక క్యూబిక్ ఒకటేమో 4th డిగ్రీ ఈక్వేషన్. సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉంది, ఓకే. సో ఏమడుగుతాడంటే ఫైండ్ ది కామన్ రూట్, ఫైండ్ ది కామన్ రూట్. సో అయితే దిస్ టు హ్యావ్ కామన్ రూట్, ఫైండ్ దట్ వన్. అంటే రెండింటికి కామన్ రూట్ ఉంది, ఆ కామన్ రూట్ కనుక్కోవాలి. అండ్ ఫైండ్ ఆల్సో వాల్యూ ఆఫ్ ఏ. సో ఏ వాల్యూ కూడా కనుక్కోవాలి. క్వశ్చన్ అది నోట్ చేసుకోండి, క్వశ్చన్ రాసుకోండి. సో ఏంటి, సో దీస్ టూ ఈక్వేషన్స్ హ్యావ్ కామన్ రూట్, ఫైండ్ దట్ వన్ అండ్ ఆల్సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ. అది క్వశ్చన్. ఫస్ట్ కామన్ రూట్ కనుక్కోవాలంటే సో మనకి రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయొచ్చు, కానీ ఒకటి క్యూబిక్ ఒకటి 4th డిగ్రీ ఈక్వేషన్ ఉంది. ఎలా చేస్తాం? సో మన టార్గెట్ ఏంటి, హైయెస్ట్ పవర్ని ఎలిమినేట్ చేయడమే. అక్కడ x⁴ ఉంది, ఇక్కడ x³ ఉంది, క్లియర్గా అర్థమైపోతుంది. సో దీనికి ఒక పేరు పెట్టేద్దాం, దీన్ని f(x) అనుకుందాం, దీన్ని g(x) అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, సో ఇంతకుముందు మనం g(x)ని x పెట్టి మల్టిప్లికేషన్ చేసాం, ఇప్పుడు ఏం చేస్తాం, f(x)ని x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ x⁴ ఉంది, ఇక్కడ కూడా అది వస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాం, g(x). సో నెక్స్ట్ దీన్ని x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు x × f(x). ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని x పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇది x⁴, ఇక్కడ కూడా x⁴. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, ఇక్కడ x⁴ వస్తుంది, ఇక్కడ కూడా x⁴ వస్తుంది. ఏం చేస్తే క్యాన్సిల్ అవుతుంది, హైయెస్ట్ పవర్ మైనస్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేసాం. ఆ ఈక్వేషన్ ఏంటి, h(x). సో ఆ కామన్ రూట్ అనేది ఆల్ఫా అనుకుంటే సో దాన్ని సాటిస్ఫై అవుతుంది, దీన్ని సాటిస్ఫై అవుతుంది, దీన్ని కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆల్ఫా కనుక్కుంటే సరిపోతుంది. మరి ఎలా చేద్దామంటే సో g(x) అంటే ఏంటో తెలుసు, రాసేయండి. g(x) అంటే ఏంటి, x⁴ ప్లస్ ax² ప్లస్ 1 మైనస్ x × f(x). సో x × f(x) డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేద్దాం, ఎందుకు మళ్ళీ. సో x × f(x) అంటే ఏంటి, x⁴ నెక్స్ట్ x × ax మైనస్ చేస్తున్నాం కాబట్టి ax², నెక్స్ట్ x × 1, సో ఏంటి x × 1x, తర్వాత మైనస్ చేస్తున్నాం కాబట్టి -x ఈక్వల్ టు 0. సో దీన్ని కూడా రూట్ అవుతుంది. సో అవుతుంది కదా. సో ఇది g(α 0), f(α 0), 0 - 0 0నే కదా. సో ఇప్పుడు ఏమంట x⁴ క్యాన్సిల్ అయిపోయింది. లక్గా మనకి ఏమైందంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా హ్యాపీ. ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎంత ఎక్కువ టర్మ్స్ క్యాన్సిల్ అయితే అంత బెస్ట్. పవర్ ఎంత తక్కువ వస్తే అంత బెస్ట్, ఎందుకంటే క్వాడ్రాటిక్ వస్తే మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాలి, ఇంకా లీనియర్ వస్తే ఇంకా బెస్ట్. సో ఏమైంది, ఇది 1 - x = 0 అంటే డైరెక్ట్గా రూట్ వచ్చేసింది, x = 1 వచ్చేసింది. అదే క్వాడ్రాటిక్ అయితే మళ్ళీ దాన్ని సాల్వ్ చేసి అందులో 2 రూట్స్ వస్తే అందులో ఒకటి కామన్ రూట్ అయి ఉంటుంది. సో ఇది ఒకటే అవుతుంది. లేదంటే కండిషన్ కనుక్కోమంటే ఇంత ముందులాగా చేస్తాం. రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కామన్ రూట్ అంటే కండిషన్ కావాలంటే. సో 1 ఈజ్ ద కామన్ రూట్ అని క్లియర్గా అర్థమైపోయింది. 1 దాన్ని సాటిస్ఫై అవుతుంది, దీన్ని సాటిస్ఫై అవుతుంది, అన్నిటిని కూడా సాటిస్ఫై అవుతుంది. మరి 1 కామన్ రూట్ అయితే వాట్ ఈస్ ద ఏ అన్నాడు.
మరి 1 కామన్ రూట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రూట్ అవ్వాలి కదా, జీ ఆఫ్ ఎక్స్ కూడా రూట్ అవ్వాలి కదా. కాబట్టి ఆ రెండింటిని సాటిస్ఫై అవ్వాలా లేదా. కాబట్టి ఆ 1 అనేది కామన్ రూట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రూట్ కాబట్టి సో 1 అంటే మనకి ఆల్ఫా అనేది రూట్ అయితే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఏమైంది 0 అయింది. మరి ఇప్పుడు ఏంటి 1 రూట్ కాబట్టి సో ఎఫ్ ఆఫ్ 1 0 అవుతుంది, జీ ఆఫ్ 1 0 అవుతుంది. మరి 1 రూట్ కదా, రూట్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఈక్వేషన్ ఏం చేయాలి, సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 0నే, జీ ఆఫ్ 1 0నే, హెచ్ ఆఫ్ 1 0నే. హెచ్ ఆఫ్ 1 అంటే ఆల్రెడీ వచ్చేసింది, ఇది హెచ్ ఆఫ్ ఎక్స్ కదా. సో హెచ్ ఆఫ్ 1 సో రాసేయండి 1 - 1 0. సో దీంతో మనకు కావాల్సిన ఏ వాల్యూ కాబట్టి అందులో రాయండి. సో ఆ రెండింటిలో ఏదో ఒకటి రాయండి. ఎఫ్ ఆఫ్ 1 రాద్దాం. సో 1 ప్లస్ ఎక్స్ ఉన్న దగ్గర 1 రాస్తే ఏ ఇంటూ 1 ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 0. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏంటి -2, ఏ ఈక్వల్ టు -2. సో కామన్ రూట్ ఏంటి 1 అండ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ఏ వాల్యూ ఏంటి -2. ఇది ప్రాసెస్. సో రెండు డిఫరెంట్ పవర్స్ ఉన్నప్పుడు కామన్ రూట్ ఎలా కనుక్కోవాలన్నది మర్చిపోబాకండి. రేర్ ఎప్పుడో వస్తుంది. ఒకవేళ మన టైం బాగాలేక ఎగ్జామ్లోనే టైం బాగాలేక అన్న బాగుందా అన్నది ఇప్పుడే మనం చెప్పలేము. గుర్తుపెట్టుకుంటే టైం బాగున్నట్టు, గుర్తుపెట్టుకోలేకపోతే ఇంత తెలుసుకోండి కూడా మీకు ఇంటర్మీడియట్లో ఇంత టైం చెప్పే టైం ఉండదు. అదంటే ఏం చేస్తానంటే ఇంటర్మీడియట్లో ఇదే క్వశ్చన్ చేసేటప్పుడు డైరెక్ట్ రాసేస్తాను. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అంత కాకుండా డైరెక్ట్గా జిఆఫ్ఎక్స్ ఇంటి హెచ్ ఎందుకు రాస్తున్నా మీకే తెలియదు. అక్కడ టైం అలా ఉంటుంది, టైం సరిపోదు కాబట్టి సో ఫాస్ట్గా చెప్పాలి కాబట్టి అక్కడ చెప్పం. ఇక్కడ మీకు డీటెయిల్గా ఏం చేయాలి, ఎక్స్ పెట్టి ఎందుకు మల్టిప్లికేషన్ చేసాం, ఎక్స్ పెట్టే మల్టిప్లికేషన్ చేయాలన్నా, దేని పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి, యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్ట్ చేయాలన్నా, అసలు ఎందుకు అట్లా చేసాం, అన్ని డీటెయిల్స్ నేర్చుకున్నాం. కానీ ఇంటర్మీడియట్లో అంత టైం ఉండదు. సో డైరెక్ట్గా ఇది రాసేస్తాం. ఎందుకు రాసామో మీకే తెలియదు కాబట్టి అది మైండ్లో రిజిస్టర్ అవ్వదు. కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉండదు. సో ఇప్పుడు మీరు డీప్గా నేర్చుకున్నారు కాబట్టి సో ఇలాంటిది మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయే వరకు, ఐఐటి ఎగ్జామ్ అయిపోయే వరకు సో దీన్ని మైండ్లో పెట్టుకోండి ఈ టెక్నిక్స్ని. ఒకవేళ వస్తే ఎగ్జామ్లో చాలా అదృష్టవంతులు, రాకపోతే మీలో కంటే దురదృష్టవంతులు. ఎందుకంటే అంటే క్వశ్చన్ వచ్చి మీకు రాకపోతే అంటే ఇంత మంచి నేర్చుకొని కూడా ఎగ్జామ్లు వచ్చి గుర్తుపెట్టుకోలేదంటే మీరు ఇంకా నేర్చుకున్నాడు ఎవడైతే నేర్చుకోలేదో వాడు బ్యాడ్ లక్. నేర్చుకొని గుర్తుపెట్టుకున్నాడు ఇంకా చాలా బ్యాడ్ టైం వాడు. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్. చాలా మందిని స్టూడెంట్స్ని మనం ఓవర్టేక్ చేసి కొంతమందిలోనే మనం ఉండాలి అంటే, ఆ కొంతమందిలో మనం ఉండాలంటే ఇలాంటి చాలా 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 ఇంపార్టెంట్.